మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఇరాన్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడబోతున్నాము అని చెప్పినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గంటల వ్యవధిలోనే ఆ మాటను వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఇరాన్ మీద దాడి లేదు అనే మాట. అయితే ఇరాన్ మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తోంది. అక్కడ నీటి శుద్ధి ప్లాంట్స్ మీద, డీసాలినేషన్ ప్లాంట్స్ మీద కూడా ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది. అంటే తీవ్ర స్థాయిలోనే ఇరాన్ మీద యుద్ధం చేస్తామని ఇజ్రాయెల్ అనౌన్స్ చేసింది. బట్ ట్రంప్ ఎందుకని మాట మారుస్తున్నారు? అందులో కూడా అతి తొందరలోనే ఒక డెసిషన్ తీసుకోబోతున్నాము అనేటువంటి మాట, అది కూడా తాత్కాలికమే అనేది ఎందుకని వినిపిస్తోంది. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిరి గారు. సార్ నమస్తే. సో మళ్ళీ అగైన్ అండ్ అగైన్ అంటారు, అలా మళ్ళీ ఇంకొకసారి జరిగింది, మేము అటాక్ చేస్తున్నామన్నారు, కాదు జరగట్లేదు, మళ్ళీ ఇంకొక డెసిషన్ ఒకటి తీసుకోబోతున్నాము అనేది 39వ ఓ 39th టైం. ఓకే, ఇంకొకటి చేస్తే 40 అయిపోతుంది. నేను మొన్న ట్రంప్ ఇది అనౌన్స్ చేసినప్పుడు ఫస్ట్ నేను ఒక ట్వీట్ చేశాను. అప్పుడే టుమారో మార్నింగ్ హీ విల్ సే వీఆర్ స్టాపింగ్ ఇట్ అని. అది ఇప్పుడు జరిగింది. ఓకే, ఒక రౌండ్ బాంబింగ్ జరిగింది అంతే, కానీ దాని తర్వాత ఆపేశారు. ఇది ట్రంప్ ది టిపికల్ స్ట్రాటజీ. ఈ బాంబింగ్ ఎందుకు చేశారంటే ఇరాన్ మీద ప్రెషర్ పెట్టడానికి చేశామంటున్నారు. యాక్చువల్లీ ఇరాన్ కూడా కన్ఫర్మ్ చేశారు. 2 వారాల ముందు ఈ సేమ్ అగ్రిమెంట్ రెడీ ఉండే, కానీ ట్రంప్ కొత్త 2 పాయింట్స్ తీసుకొచ్చి పెట్టారు దాంట్లో. అది ఇరాన్ కూడా కన్ఫర్మ్ చేశారు, ఖత్తర్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఒకటి, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని ఇమ్మీడియట్గా ఓపెన్ చేయాలి అని ప్రెసిడెంట్ ట్రంప్ కండిషన్ పెట్టారు. ఇరాన్ అన్నారు నో. సెకండ్ వాజ్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ గురించి, సూపర్విజన్ గురించి ఒక డీటెయిల్డ్ డాక్యుమెంట్ పెట్టారు. ఎందుకంటే ప్రెసిడెంట్ ఒబామాని తిట్టింది ఇదే మాట మీద ప్రెసిడెంట్ ట్రంప్. వెరీ బ్యాడ్ డీల్, అది ఇదని చెప్పారు. ఇప్పుడు ఈ డీల్ ఏమవుతుందో తెలియదు. నౌ హీ విల్ క్లెయిమ్ దిస్ ఇస్ నాట్ ఎ డీల్, మేము ఎంఓయూ సైన్ చేస్తాం, దీని తర్వాత అగ్రిమెంట్కి వస్తాం మేము, అప్పుడు మేము ఇదంతా పెట్టేసుకుంటాం. అంటే అది జరగదు. ఎంఓయూ నుంచి అగ్రిమెంట్కి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఒక 60 రోజుల కోసం ఒక ఎంఓయూ సైన్ చేస్తున్నారు, విచ్ ఇస్ బేసిక్లీ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద సీజ్ ఫైర్. ఓకే, ఇరాన్ చాలా స్మార్ట్, వాళ్ళు నెగోషియేషన్ చాలా స్మార్ట్గా హ్యాండిల్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అమెరికా ఒక వీక్ వికెట్ మీద ఉన్నారు. ప్రెసిడెంట్ ట్రంప్కి ఈ వారం ఆయన 80th బర్త్డే, ఫుట్బాల్ వరల్డ్ కప్ మొదలవుతుంది, ఫీఫా, G7కి వెళ్తున్నారు యూరోప్. దాన్ని కలుపుకుంటే ఆయనకి ఇదొకటి చూపిస్తే, నేను చూడండి నేను ఏం చేశాను, స్టాక్ మార్కెట్ అంతా ఇంప్రూవ్ అయింది, వాళ్ళు జంప్ చేసిందని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన క్లోజ్ ఫ్రెండ్ ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ పబ్లిక్ ఇష్యూ ఉంది ఈ వారం, చాలా క్రూషియల్. మార్కెట్ డౌన్ అయితే స్పేస్ ఎక్స్ బాంబ్ అవుతుంది, అది జరగాలి. సో ఆయన బేసిక్లీ ట్రంప్ స్టాక్ మార్కెట్ కోసం ఆడుతున్నారు. అదే టైంలో ఇరాన్లో ఉన్న టాస్ న్యూస్ ఏజెన్సీ, వాళ్ళ ఫాస్ట్ న్యూస్ ఏజెన్సీ వాళ్ళు ఏమన్నారంటే, మేము నథింగ్ హెస్ బీన్ డిసైడెడ్. ఇరాన్లో డిసిషన్ మేకింగ్ ఒక మనిషి తీసుకోరు, ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకుంటున్నట్ల సిరీస్ ఆఫ్ లెవెల్స్ ఉంటుంది. అందులో ఐఆర్జీసీ ఉంది. ఎస్, ఒకవైపు ఐఆర్జీసీ, ఒకవైపు సివిలియన్ అడ్మినిస్ట్రేషన్, దెన్ దెర్ ఇస్ అయతొల్లా ఆన్ టాప్, ముస్తఫా ఖమేనీ. వీళ్ళందరూ అప్రూవ్ చేసినాకనే ఆయన దగ్గర వెళ్తుంది, ఆయన రిజెక్ట్ చేస్తే మొత్తం పోతుంది మళ్ళీ. సో ఆ పరిస్థితిలో ఉన్నాం. సో దిస్ ఈజ్ ఓన్లీ ఎంఓయూ, అది కూడా ఇంకేం లేదు. ప్రెసిడెంట్ ట్రంప్ ఎక్సైట్ అయిపోతారు, ఎందుకంటే అక్కడి నుంచి పాకిస్తాన్ ఫోన్ చేయగానే ఎస్ వీఆర్ డన్ ఇట్ అనగానే అంటారు. ఈసారి కానీ ఖత్తర్ కూడా ఇన్వాల్వ్ ఉన్నారు, సౌదీ అరేబియా ఇన్వాల్వ్ ఉన్నారు, యుఏఈ ఇన్వాల్వ్ ఉన్నారు. మీరు చూస్తుంటే లాస్ట్ 3 వారాల్లో జరిగిన అటాక్స్లో ఎప్పుడైనా ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు, లేకుంటే అమెరికా మొన్న బాంబ్ చేసినప్పుడు 2 రోజుల్లో, వీళ్ళు ఈ 3 రాజ్యాల మీద అటాక్ చేయలేదు. దే నెవర్ అటాక్ సౌదీ అరేబియా, యుఏఈ, ఖతర్. కువైత్ మీద బాంబ్ వేశారు, బహ్రెయిన్ మీద వేశారు, యుఏఈ, ఖతర్ అండ్ సౌదీ అరేబియా మీద చేయలేదు. జార్డన్ మీద వేశారు. ద ఐడియా ఈజ్ దట్ ఈ 3 దేశాలు చాలా క్రూషియల్ ఇరాన్కి ఇప్పుడు. ఇరాన్ ఎందుకంటే పవర్ఫుల్, ఎకనామికలీ పవర్ఫుల్ వీళ్ళు. కువైత్ చాలా చిన్న కంట్రీ, బహ్రెయిన్ ఆల్సో సేమ్ థింగ్. సో వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, ఫుట్బాల్ ఆడుకోవచ్చు వాళ్ళతో. అండ్ జార్డన్ ఎక్కడో పడింది, డజంట్ మేక్ ఎ డిఫరెన్స్, అక్కడ ఒకటి కొట్టి చూద్దామని చెప్పి అక్కడ పడింది అంటున్నారు. ఒక F-35 హ్యాంగర్ డిస్ట్రాయ్ అయిందన్నారు, F-35 డిస్ట్రాయ్ అయింది. వీ డోంట్ నో ద ట్రూత్, అది తర్వాత తెలుస్తుంది అదంతా.
కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్ అంటున్నారు దిస్ ఇస్ ద గ్రేట్ డీల్ అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ దిస్ డీల్, అది ఇది మేము నెక్స్ట్ వీక్ యూరోప్లో సైన్ చేయబోతున్నాం అన్నారు. యూరోప్ ఎందుకంటే ఈయన G7కి వెళ్తున్నాడు. ఈయన అనుకున్నారు ఈయన సైన్ చేస్తారని, కానీ ఇప్పుడు అంటే వస్తున్న డీల్లో బహుశా జరగదు, టైం పడుతుంది ఇంకా. అప్పుడు జేడీ వ్యాన్స్ వెళ్తాడు. ఈయనకి ప్రెసిడెంట్ ట్రంప్కి జేడీ వ్యాన్స్ అంటే పడదు అసలు. ఈజ్ వెరీ ఇన్సెక్యూర్ జేడీ వ్యాన్స్ వచ్చాడు. ఎనీవే నెక్స్ట్ ఎలక్షన్లో పాసిబ్లీ హీల్ బి ద ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్. ప్రెసిడెంట్ ట్రంప్కి ఏమో మార్కో రూబియో ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కావాలని ఒక కోరిక ఉంది. సో ఎనీవే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ అంటున్నారు మేము ఇంకా ఫైనలైజ్ చేయలేదు, వీ విల్ డిసైడ్. ఇది ముందే రెడీ ఉండే ఈ డాక్యుమెంట్. ఇన్ఫ్యాక్ట్ ద సేమ్ డాక్యుమెంట్ కన్నా చాలా మంచి డాక్యుమెంట్ February 22 రెడీ ఉండే. అప్పుడు ఒమాన్ నెగోషియేట్ చేశారు, ఇరాన్తో నెగోషియేట్ చేసి జెనీవాలో యుఎస్ డెలిగేషన్తో కూర్చొని నెగోషియేట్ చేసినప్పుడు చాలా డీటెయిల్డ్ అయిన ఒక అగ్రిమెంట్కి వచ్చారు. కానీ అప్పుడే 28 తారీఖు బాంబు వచ్చి పడదు. ఇప్పుడు కూడా కవిత గారు నెటన్యాహు ఈజ్ నాట్ ఎన్ అగ్రిమెంట్. అక్కడ ఇజ్రాయేలీ న్యూస్ ఏజెన్సీస్ అదే చెప్తున్నారు. అక్కడున్న పొలిటికల్ పార్టీస్ నెటన్యాహు మీద ప్రెషర్ పెడుతున్నారు దట్ యూ షుడ్ నాట్ అగ్రీ టు దిస్ డీల్. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఇవాళ నెటన్యాహు పేరు తీసుకున్నారు. దట్ ఐ హెడ్ ఎ కాల్ విత్ ప్రైమ్ మినిస్టర్ నెటన్యాహు అని. ఏం మాట్లాడారని చెప్పలేదు ఆయన. ఇదొక పెద్ద ప్రశ్న, ఏం మాట్లాడారు. ఎనీవే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ట్రంప్కి ఆప్షన్స్ ఎక్కువ లేవు. ఒకటి మన అందరు తెలిసిందే, అక్కడ గ్యాసోలిన్ ప్రైసెస్ చాలా ఎక్కువ, $4 చేరుకుంది. ఇన్ఫ్లేషన్ ఫస్ట్ టైం 4.03 4.05 దాకా వెళ్ళిపోయింది. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ మనకు స్టేట్మెంట్ ఇచ్చారంటే ఇట్ ఇస్ వెరీ డిస్టర్బింగ్. నాకు ఇన్ఫ్లేషన్తో సంబంధం లేదు, ఇన్ఫ్లేషన్ ఇస్ గుడ్ అన్నారు. అసలు కొంచెం కామన్ సెన్స్ ఉన్న, ఒక బేసిక్ ఎకనామిక్స్ గురించి నాలెడ్జ్ ఉన్న ఎవరు ఇన్ఫ్లేషన్ ఇస్ గుడ్ అని ఎప్పుడు చెప్పరు. ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తున్నారు ఇన్ఫ్లేషన్ ఇస్ గుడ్. దీనికన్నా ముందు ఒక స్టేట్మెంట్ ఆయన ఇప్పుడు కాదు, ఒక 2-3 వారాల ముందు చేశారు. ఐ కేర్ డ్యామ్ అబౌట్ అమెరికన్ పీపుల్ అండ్ అమెరికన్ ఎకానమీ అన్నారు. ఎవరంట? మీ ప్రజల్ని మీరు కేర్ చేయరా? వాళ్ళు కష్టపడుతున్నారు, ప్రతిదానికి ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, డీజిల్ రేట్స్ పెరిగిపోయింది, గ్యాస్ రేట్స్ పెరిగిపోయింది, మీరు ఏం చేస్తున్నారు? నో ఎవ్రీథింగ్ విల్ కమ్ డౌన్ డ్రమాటిక్లీ. అది కాగానే చూడండి ప్రైసెస్ పడిపోతుంది, స్టాక్ మార్కెట్ ఇస్ ఆల్రెడీ బూమింగ్. ఆయనకు ఒక్కటే ఉంది స్టాక్ మార్కెట్ బూమింగ్, ఎందుకంటే ఆయనకు కూడా కంపెనీలు ఉంది, ఆయన పెట్టుబడి పెట్టిన కంపెనీలు ఉన్నారు, దాని షేర్ మార్కెట్ పెరగాలి. ఇది ట్రంప్ మెయిన్ ఎయిమ్ అన్నమాట. కానీ ఇప్పుడు రాబోయే ప్రశ్న ఏంటంటే కవిత గారు, నేను స్టార్టింగ్ డిస్కషన్లో చెప్పాను చూడండి, ప్రెసిడెంట్ ఒబామా సంతకం పెట్టిన 2015లో పెట్టిన JCPOA అగ్రిమెంట్ చాలా డీటెయిల్డ్ అగ్రిమెంట్ ఉంది. ఇన్స్పెక్షన్ కానివ్వండి, యురేనియం మూవ్మెంట్ కానీ, యురేనియం ప్యూరిఫికేషన్ గురించి, యురేనియం డైల్యూషన్ గురించి చాలా డీటెయిల్స్ ఉండే యురేనియం గురించి. ప్రెసిడెంట్ ట్రంప్ అది ఎక్కడ ఇప్పుడు దాకా ఉన్న దాంట్లో డీటెయిల్ ఎక్కడ లేదు. ఇంగ్లీష్లో అంటారు ద డెవిల్ ఇస్ ఇన్ ద డీటెయిల్స్ అంటారు. ఆ డీటెయిల్స్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది దాంట్లో ఏముందనేది. వెరస్ ఇప్పుడున్న అగ్రిమెంట్లో డైల్యూషన్ గురించి ఏం లేదు, యురేనియం ఏం చేస్తారని ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ 2 అడిషనల్ పాయింట్స్ యాడ్ చేశారని చెప్పాను చూడండి. దాంట్లో ఒక పాయింట్ యురేనియం గురించి ఉండే, యురేనియం డైల్యూషన్ గురించి, యురేనియం ఇన్స్పెక్షన్ గురించి ఇదన్నీ ఉండే. ఇరాన్ అన్నారు వీ విల్ నాట్ టాక్ అబౌట్ దిస్ నౌ, మేము దీని గురించి ఇప్పుడు మాట్లాడం, ముందు ఒక MOU సైన్ చేద్దాం విచ్ ఇస్ వెరీ జనరల్. ఏంటి, మేము చర్చలు నడిపిస్తాము, 60 days ఏం చేయము, 60 days వాళ్ళు బాంబు వేయరు, మేము బాంబు వేయము, మళ్ళీ పొడిగించుకుంటారు. అది 180 అవుతుంది అప్పుడు. సో ప్రెసిడెంట్ ట్రంప్కి దీనికి ఒక ఎగ్జిట్ స్ట్రాటజీ దొరకట్లేదు అని. అండ్ ఇరాన్ చాలా బాగా తెలుసు ఇది, ఈ గేమ్ వాళ్ళకి చాలా క్లియర్గా తెలిసిపోయింది దట్ ప్రెసిడెంట్ ట్రంప్కి ఇమ్మీడియట్గా జరగాలి, ఆ విక్టరీ ఆయనకి ఇవ్వకూడదు, ఇమ్మీడియట్గా జరగకూడదు. ఎంత గుంజి ఇంకా ఎలాస్టిక్ లాగా లెట్ us see how much it goes అనేది. సమ్ పాయింట్ ఇట్ విల్ బ్రేక్ అన్నమాట. ఇప్పుడున్న దాంట్లో పీట్ హెస్గెత్ వాళ్ళ వార్ సెక్రటరీ, సోకాల్డ్ వార్ సెక్రటరీ, డిఫెన్స్ సెక్రటరీ యాక్చువల్లీ, ఆయన అన్నారు వీ వాంట్ టు నెగోషియేట్ విత్ బాంబ్స్, వీ విల్ నెగోషియేట్ విత్ బాంబ్స్ అన్నారు. సో దట్ అగైన్ ఇస్ అ నెగటివ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రెసిడెంట్ ట్రంప్ ఎప్పుడు చెప్తున్నట్టు వీఆర్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ మిలిటరీ, గ్రేటెస్ట్ నేవీ, గ్రేటెస్ట్ ఎయిర్ ఫోర్స్. వాళ్ళకి ఏం లేదు, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ లేదు, నేవీ లేదు, ఏం లేదు, అన్నీ సముద్రం కింద పడుందన్న. మళ్ళీ ఇరాన్ మన మిసైల్స్ ఎట్లా కొట్టారు, జార్డన్ దాకా ఎట్లా కొట్టారు మిసైల్ వాళ్ళు.
అంటే వాళ్ళ దగ్గర ట్రాకర్ సిస్టమ్స్ ఉంది, వాళ్ళ రాడార్ సిస్టమ్స్ పనిచేస్తుంది, వాళ్ళ టెలిమెట్రీ పనిచేస్తుంది, వాళ్ళ మిసైల్ లాంచర్స్ అన్నీ పనిచేస్తున్నాయి. దే గోట్ ఎవ్రీథింగ్ విత్ దెమ్. కానీ ఈయనేమో ముందు జూలైలో జరిగిన బాంబింగ్ గురించి ముందన్నాడు, మేము వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని మొత్తం ఫినిష్ చేసేసాం. మళ్ళీ ఇప్పుడు అంటున్నారు వాళ్ళ దగ్గర 400 కిలోలు యురేనియం ఉందని. ఈ కాంట్రడిక్షన్ చూడండి. పెళ్ళి నల్లదా పెళ్ళి తెల్లదా అని పొద్దున అంటాడు, సాయంత్రం ఇంకోటి అంటాడు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఈ ట్వీట్స్ ఆఫ్ బికమ్ ఎ జోక్. ఇవాళ ఇజ్రాయెల్ దగ్గర అడిగారు, మీరు ప్రెసిడెంట్ ట్రంప్ స్టేట్మెంట్ చూసారా, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ చెప్పి ఇజ్రాయలీ మీడియా ఉన్న పొలిటీషియన్స్ దగ్గర అడిగారు. వాళ్ళేం చెప్పారంటే, మేము చూసాము కానీ వీ విల్ వెయిట్ ఫర్ ద ఇరానియన్ స్టేట్మెంట్ టు సీ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్. అంటే ఇరాన్ చెప్తేనే మేము బిలీవ్ చేస్తాం, ప్రెసిడెంట్ ట్రంప్ చేస్తే వీ వోంట్ బిలీవ్ ఇట్. ఆ స్టేట్కి వచ్చేసారు వీళ్ళు. ఐ మీన్ ఇట్స్ పెథటిక్. ఒక అమెరికన్ ప్రెసిడెంట్ని ఇంత చీప్గా, ఇంత సీరియస్గా తీసుకోకుండా ఫస్ట్ టైం పాసిబుల్ హిస్టరీలో. ఆయనకేమో ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ నిద్రపోతారు. మీరు చూసుంటారు, మొన్న కూడా 3 నిమిషాలు నిద్రపోయారు ఆయన మంచిగా. సో హీ హెస్ గాట్ సమ్ ఫిజికల్ కండిషన్. ఇప్పుడు అమెరికాలో ఉన్న పొలిటికల్ పార్టీస్ కానీ అక్కడ మీడియా ఏమంటున్నారు, ఈయన చేతిలో న్యూక్లియర్ బటన్ ఉంది, నిద్రపోతూ ఆ బటన్ ప్రెస్ చేస్తాడేమో అని. అంటే అంత ఈజీ కాదనుకోండి. ఇట్స్ యాక్చువల్లీ అ బ్రీఫ్ కేస్. అదంతా కోడ్స్ ఉంటుంది దాంట్లో. బట్ ప్రాబ్లం అది కాదు, ఆయన మెంటల్ స్టేటస్ గురించి మాట్లాడుతున్నాను. ఆయన అన్నిట్లో హైపర్బోల్స్లో మాట్లాడతారు. అంటే నేను పెద్ద డీల్ చేయబోతున్నాను, నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను. ఎక్కడ చెప్పరు సారీ వీ హ్యావ్ లాస్ట్. అమెరికాలో ప్రతి న్యూస్ ఛానల్ ఎక్సెప్ట్ ఫాక్స్ న్యూస్ విచ్ ఇస్ హిజ్ ఓన్ ఛానల్, అందరు అంటున్నారు అమెరికా ఈ యుద్ధం ఓడిపోయారు, ప్రెసిడెంట్ ట్రంప్ దీని నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు, అంతే, ఇంకేం లేదు. ఈ ఎంఓయూ తీసుకొచ్చి దీన్ని ఎట్లన్నా పొడిగించి తీసుకెళ్ళి ఎక్కడ లేనట్ల సిచ్యువేషన్కి తీసుకొస్తారు. ఎందుకంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయకపోతే కవిత గారు, ఆయిల్ ప్రైసెస్ విల్ నాట్ కమ్ డౌన్. ఆయిల్ ఒకటే కాదు, గ్యాస్ కానీ మిగతా పెట్రోకెమికల్స్ కానీ ఫర్టిలైజర్ కానీ ఏం రాదు. అన్ని రేట్లు అక్కడే ఉంటుంది, ఇంకా పెరుగుతుంది కొంచెం కావాలంటే. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయించాలి. ఎంఓయూ కావాలన్నా యాక్చువల్ అగ్రిమెంట్ కావాలి. అగ్రిమెంట్ కావాలంటే మీకు మినిమం 2 సంవత్సరాలు పడుతుంది. ప్రెసిడెంట్ ఒబామా జేసీపీ అగ్రిమెంట్కి 2 సంవత్సరాలు తీసుకున్నారు. ప్రెసిడెంట్ ఒబామా అంటే వాళ్ళ టీం, సెనేటర్ జాన్ కెరీ కానీ, వాళ్ళ యురేనియం ఎక్స్పర్ట్స్ కానీ, వాళ్ళ అటామిక్ ఎక్స్పర్ట్స్ కానీ చాలా డీటెయిల్గా నెగోషియేట్ చేశారు. ప్రెసిడెంట్ ట్రంప్కి పేషెన్స్ అనేది లేదు. ఆయనకు అన్నీ ఇన్స్టెంట్, నాకు ఇప్పుడు జరగాలి, నాకు అట్లా జరగదు. ఆ జేసీపీ ఉంటే బాగుంటుండే, ఇట్ వాజ్ వెరీ గుడ్ డీల్. కానీ మీ ఈగో మీద కూర్చొని మీరు ప్రెసిడెంట్ ఒబామాని ఆయన ఒక వీక్ ప్రెసిడెంట్గా చూపించడానికి మీరు చేసిన సర్కస్ అది ఇప్పుడు ఇంత పెద్ద ప్రాబ్లంగా మారిపోయింది. డొనాల్డ్ ట్రంప్ ఏమో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీన్ని క్లోజ్ చేసేయాలి, లేకుంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. బట్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏమో ఇజ్రాయెల్ అని అనుకుంటుంటే, బాల్ ఏమో ఇరాన్ దగ్గర ఉంది. ఇరాన్ కోర్టులోనే ఆ బాల్ ఉంది. కాబట్టి ఎక్కడ ఏం జరుగుతుందంటే మళ్ళీ ముగ్గురు 3 రకాలుగా ఆలోచిస్తుంటే బ్యాక్ టు స్క్వేర్ 1 అంటారు. అలాంటి సిచ్యువేషన్ అంటే ప్రతిసారి ఏదో ఒక స్టేట్మెంట్ వస్తుంది, ఇమ్మీడియట్గా దాన్ని వెనక్కి తీసుకుంటారు. అబ్జర్వ్ చేస్తోంది ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ అబ్జర్వ్ చేస్తోంది. నెక్స్ట్ మళ్ళీ 3 దేశాలు ఏం చేస్తాయనేది చాలా క్యూరియస్గా ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే మళ్ళీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ఏం జరుగుతోంది, అక్కడ అన్నింటినీ నౌకల్ని ఆపేస్తున్నారు, బాంబింగ్ అవుతుంది, అందులో 3 భారతీయులు చనిపోయారు, ఇవన్నీ వినిపిస్తున్నాయి కదా. ఈ ప్రాబ్లం ఏంటంటే యుఎస్కి వాళ్ళు ఒక బాంబింగ్ క్యాంపెయిన్ నడిపించడానికి వాళ్ళ దగ్గర కాన్ఫిడెన్స్ లేదు. మీరు చూసుంటారు, మొన్న చేసిన ఫస్ట్ అపాషే హెలికాప్టర్ షూట్ డౌన్ చేశారు వాళ్ళు. అండ్ అపాషే ఏదో చిన్న హెలికాప్టర్ కాదు, వెరీ అడ్వాన్స్డ్ హెలికాప్టర్. మన ఆర్మ్ ఫోర్సెస్ కూడా దగ్గర ఉంది, చాలా సఫిస్టికేటెడ్ హెలికాప్టర్. ఆ యాక్సిడెంట్ ఎట్లా జరిగిందనే ఒక క్లారిటీ లేదు. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమన్నారు, వీళ్ళు షూట్ చేశారు ఒక మిసైల్ అన్నారు. తర్వాత కథ మారింది, డ్రోన్ వచ్చి కొట్టిందని చెప్తున్నారు. తర్వాత ఇంకో స్టోరీ వచ్చింది, ఈ హెలికాప్టర్ వెళ్ళి ఒక డ్రోన్ కొట్టిందంట. అంటే వాట్ రియలీ హ్యాపెండ్ అని ఎవరు తెలియదు. ఒక హెలికాప్టర్ ఏమైనా అయితే అది రాయిలాగా నీళ్ళలో పడుతుంది, ఆ గ్రౌండ్లో పడుతుంది. దానికి మన నార్మల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ లాగా ఎజెక్షన్ సీట్ లేదు. యూ విల్ డై స్ట్రైట్ అవే. వీళ్ళు నీళ్ళలో పడ్డారు. పడినప్పుడు అక్కడి నుంచి బయటికి వచ్చి 2 గంటల సేపు నీళ్ళల్లో ఉన్నారంట వాళ్ళు. తర్వాత ఒక డ్రోన్ బోట్ పంపించారు. ఎందుకు డ్రోన్ బోట్ పంపించారు? మీరు యూజువలీ హెలికాప్టర్ రెస్క్యూ ఉంటుంది, మీరు మొన్న చూసుంటారు, ఆయన 2 పైలట్ అండ్ 1 టెక్నికల్ ఆఫీసర్ ఇరాన్లో ఉన్నప్పుడు దే హ్యాడ్ ఎ ప్రాపర్ రెస్క్యూ అటెంప్ట్. ఇక్కడ డ్రోన్ బోట్ పంపించారు, దాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు.
అండ్ బెస్ట్ పార్ట్ ఇస్ ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర ఫస్ట్ స్టేట్మెంట్ ఆన్ ది అటాక్ తర్వాత వాళ్ళు మనకు అపాషే హెలికాప్టర్ కొట్టారు, నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్. అంటే మీరు ఇంత ఎక్స్పెన్సివ్ అయిన ఒక హెలికాప్టర్ పోయింది, లక్కీగా మీ ఇద్దరు పైలట్స్ బతికి బయటపడ్డారు, కానీ యు ఆర్ టేకింగ్ ఇట్ వెరీ లైట్లీ. మళ్ళీ 2 గంటల తర్వాత స్టేట్మెంట్ మార్చారు. మీడియాలో వచ్చి అందరూ అనగానే మేము ఇరాన్ మీద ఇప్పుడు రివెంజ్ తీసుకోబోతున్నాం, వీ విల్ షో ఇరాన్ వాట్ ఇట్ ఈస్. ఏం చేశారు? ప్రొపోర్షనేట్ రెస్పాన్స్ అంటారు. అంటే మీరు నన్ను ఇక్కడ కొట్టినరా, నేను మిమ్మల్ని ఇక్కడ కొడతాను, అయిపోయింది. దట్ ఈస్ నాట్ అమెరికా. యాక్షన్ అండ్ ఇమ్మీడియట్ రియాక్షన్ అలాగే చూపించాలి. ప్రొపోర్షనేట్ రెస్పాన్స్ అంటే యూ షుడ్ ఎన్ష్యూర్ దట్ మీరు ఆ ఎంటైర్ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్లో ఉన్న మిసైల్ బ్యాటరీస్ని మొత్తం తీసేయాలి. అక్కడి నుంచే ఫైర్ చేస్తున్నారు కదా వీళ్ళు డ్రోన్స్ అంతా, చేయలేకపోతున్నారు. ఎందుకని అర్థం కావట్లేదు. బహుశా ఖత్తర్, యుఏఈ అండ్ సౌదీ అరేబియా ప్రెసిడెంట్ ట్రంప్ మీద ప్రెషర్ పెడుతున్నారు. పాకిస్తాన్ పెడితే ఏం వాళ్ళు పట్టించుకోరు అసలు. బట్ దీస్ 3 కంట్రీస్ ఆర్ పుట్టింగ్, ఎందుకంటే వాళ్ళకి ఆయిల్ రెవెన్యూస్ లేదు. ఖత్తర్ ఇస్ ఇన్ వెరీ బ్యాడ్ షేప్ అంట. ఖత్తర్ ఫౌండేషన్ అని చెప్పి వాళ్ళ చాలా పెద్ద ఒక ఫౌండేషన్ ఉంది. యుఎస్ యూనివర్సిటీస్లో అన్నిట్లో ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు. ఓకే, ఇక్కడ 50 మిలియన్, అక్కడ 1 బిలియన్, ఇక్కడ 2 బిలియన్ అని చెప్పి ప్రతి యూనివర్సిటీని కొనుక్కున్నారు వాళ్ళు యుఎస్లో. తర్వాత అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ని అపాయింట్మెంట్ వీళ్ళు శాలరీ ఇస్తారు. సో వాళ్ళకి కావాల్సిన ప్రొఫెసర్స్ని అక్కడ కూర్చోబెడతారు. ఇస్లామిక్ టీచింగ్ గురించి కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆలోచించండి, యుఎస్ యూనివర్సిటీస్ వాళ్ళు మనకు స్టేట్మెంట్ ఇష్యూ చేస్తారు దట్ దే ఆర్ షార్ట్ ఆఫ్ క్యాష్. ఆలోచించండి, ఖతర్ చెప్తున్నారు ఇది మా దగ్గర డబ్బులు లేవు. సో ఈ 3 దేశాలకి డబ్బులు కావాలి. దీస్ ఆర్ బిగ్ కంట్రీస్. ఇరాన్ లాగానే చాలా పెద్ద కంట్రీ. సో సౌదీ అరేబియా అంటున్నారు మేము మా దేశం నడిపారంటే మాకు డబ్బులు కావాలి, మాకు డబ్బులు లేవు మా దగ్గర మ్యాసివ్ ప్రాజెక్ట్స్ ఉంది, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, గోల్డెన్ టాయిలెట్స్ ఉంది, దాన్ని మెయింటైన్ చేయాలి కదా, వీళ్ళు చేయలేకపోతున్నారు. సో సడన్గా వీళ్ళిద్దరు ముగ్గురు వెళ్ళి ప్రెసిడెంట్ ట్రంప్ని కలిసారు. ఈ అక్నాలెడ్జ్డ్ ఇట్ ఆల్సో. అని అన్నారు, నేను జార్డన్తో మాట్లాడాను, సౌదీ అరేబియాతో మాట్లాడాను, యుఏఈతో మాట్లాడాను, టర్కీతో మాట్లాడబోతున్నట్ట. కానీ టర్కీతో మాట్లాడితే చాలా పెద్ద ప్రాబ్లం కాబోతుంది. మొన్న ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్, అది నా ఫేస్బుక్లో వేసాను నేను ఆ స్క్రీన్ షాట్, అది ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ వార్నింగ్ ఇచ్చారు టర్కీకి. అక్కడ ఉన్న కర్డిస్తాన్లో ఉన్న కర్డ్స్ని మీరు ఎట్లా ట్రీట్ చేస్తున్నారు, డ్రూస్ కర్డ్స్, ద క్రిస్టియన్స్, యాక్చువల్లీ ముస్లిమ్స్ కాదు వాళ్ళు మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు మేము చూసుకుంటాం, మీరు వాళ్ళని అటాక్ చేస్తున్నారు, యు ఆర్ ఇన్ అవర్ టార్గెట్ లిస్ట్ ఎక్స్ట్రా చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ నెటన్యాహు ఇప్పుడు కాదు, ఈ యుద్ధం మొదలైన టైంలో ఒక వార్నింగ్ ఇచ్చారు. అది మన ఎక్కడ మీడియా పికప్ చేయలేదు, అది ఏ మీడియా పికప్ చేయలేదు మన దేశంలో, ఎక్సెప్ట్ ఫర్ ఇంగ్లీష్ మీడియా, వెర్నాక్యులర్ మీడియా ఎక్కడ పికప్ చేయలేదు. ఏంటంటే ఇదన్నీ కానివ్వండి, ఈ వారంతా సెటిల్ అయిన తర్వాత యూ విల్ బి ద నెక్స్ట్ టార్గెట్ అంటే ఎర్దోగాన్కి వార్నింగ్ ఇచ్చారు. సో లెబనాన్ అండ్ టర్కీ కూడా ఉంది. సో లెబనాన్ అయిన తర్వాత ఇదంతా సెటిల్ అయిన తర్వాత మీ దగ్గరకు వస్తాం మేము. అండ్ టర్కీ ఈజ్ అ మెంబర్ ఆఫ్ నేటో. ఇప్పుడు ఆలోచించండి, నేటో మెంబర్ మీద దాడి చేస్తే ఏం జరుగుతుంది? సో ఇజ్రాయెల్ కేజ్ అ డ్యామ్, వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. ఇది ఎంటైర్ యుద్ధంలో కూడా కవిత గారు, ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ పాయింట్ ఆఫ్ వ్యూని ప్రెసిడెంట్ ట్రంప్ అంగీకరించట్లేదు. ఈ బాంబింగ్ స్టార్ట్ చేశారు ఇజ్రాయెల్, వాళ్ళకి కావాల్సింది ఏముండే రెజీమ్ చేంజ్, జరగలేదు ఇప్పుడు దాకా. యురేనియం నో క్లారిటీ, హెజ్బుల్లా, హూతీ అండ్ హమాస్ వీళ్ళని కంప్లీట్గా డిస్మాంటిల్ చేయాలి, అది జరగట్లేదు. హెజ్బుల్లాని ఓన్లీ ఇజ్రాయెల్ డీల్ చేస్తున్నారు, అక్కడ కూడా ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకెళ్లి సీజ్ ఫైర్ పెట్టాడు, కండిషనల్ పెట్టాడు, ఇక్కడ సీజ్ ఫైర్ ఉంటేనే వీళ్ళు నెగోషియేట్ చేస్తారని చెప్పేసి. తో ఈ క్రెడిబిలిటీ ఇస్తున్నారు మీరు, ఇజ్రాయెల్ని వీక్ చేస్తున్నారు. అండ్ ఇజ్రాయెల్లో ఉన్న పొలిటికల్ పార్టీస్ కానీ ఆపోజిషన్ పార్టీస్ అందరు సపోర్ట్ చేస్తున్నారు, యుద్ధం జరగాలి, ఫినిష్ చేసేసేయండి ఇరాన్ని, నాట్ జస్ట్ హెజ్బుల్లా, ఇరాన్ని ఫినిష్ చేయండి. అమెరికాతో కాకపోతే మీరు పక్కన వచ్చేసేయండి అమెరికా, వీ విల్ ఫినిష్ దిస్ వార్. అండ్ ఇజ్రాయెల్ చేస్తారు కూడా, వాళ్ళకు 10 రోజులు ఇస్తే మొత్తం బాంబ్ చేసి పడేస్తారు వాళ్ళు, రెజ్యూమ్ చేంజ్ ఆటోమేటిక్లీ జరుగుతుంది. కానీ అమెరికాకి టెన్షన్. ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు కూడా చూడండి ఒక ఏం చెప్తారు, లైట్ ఫుటెడ్గా యాక్ట్ చేస్తున్నారు. ఆయన ఎక్కువ సీరియస్ తీసుకుంటలేరు యుద్ధాన్ని, ఎందుకంటే ఆయనకు తెలుసు ఒకటి మేబీ తెలియదు ఆయుధాల షార్టేజ్ ఉందంటున్నారు, వి రియలీ డోంట్. కానీ నిన్న ఆల్మోస్ట్ 26 టామహాక్ మిసైల్స్ వాడారు మొన్న రాత్రి ఇరాన్ని అటాక్ చేయడానికి. అండ్ దోస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ మిసైల్స్. అయిపోయిందన్నారు, కానీ దట్ మీన్స్ ఇంకా కొత్త తయారు తీసుకొచ్చారు వాళ్ళు, షిప్ బేస్డ్ మిసైల్స్, అంత నేవల్ షిప్ నుంచి ఫైర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా అటాక్ చేయడానికి రెడీగా లేరు. ప్రెసిడెంట్ ట్రంప్కి
ముందు చాలా ఇంట్రెస్ట్ ఉండే, ఇప్పుడు లేదు. ఎందుకంటే ఒకటి ఆయనకు అర్థమైపోయింది, దిస్ వార్ ఈజ్ వెరీ అన్పాపులర్ ఇన్ యుఎస్. 72% వాళ్ళ ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దే డోంట్ వాంట్ దిస్ వార్. ఇప్పుడు మీరేం చేస్తారు? యుద్ధం ఎట్లైనా ఆపాలి. కానీ అభిమన్యుని చక్రవ్యూహలు పంపించినట్లు అయిపోయింది కేసు. బయటికి రావడానికి తెలియట్లేదు. ఎట్లా బయటికి వస్తారు? ఈ షుడ్ స్టాప్ ద వార్. అప్పుడు అమెరికాలో ఉన్న పబ్లిక్ అంటారు, ఓ మీరు ఓడిపోయారు. ఇరాన్తో ఒప్పందం చేసుకుంటారు. అప్పుడు ఇజ్రాయెల్ అంటారు, ఇదే ఒప్పందం. అమెరికాలో ఉన్న ప్రజలు అంటారు, అరే ఒబామా ఒప్పందం దీనికన్నా బాగుండే. సో ఈ కెనాట్ డూ దాట్. డబ్బులు ఇరాన్ దగ్గర నుంచి సీజ్ చేసిన డబ్బులు ఖతార్లో $60 బిలియన్ ఉన్నాయి అక్కడ ఉన్న బ్యాంక్లో. అది రిలీజ్ చేస్తే దానికన్నా పెద్ద ప్రాబ్లం. స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ రీఓపెన్ చేసి నేను గెలిచాను చూడండి, ఎప్పుడు ఏం గెలవడం అది. స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ముందు ఓపెన్ ఉండే. February 27 స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ వాజ్ ఓపెన్. మళ్ళీ పెద్ద పెద్ద క్లెయిమ్స్ చేస్తారు, మేము $200 మిలియన్ బ్యారెల్స్ తీసుకెళ్ళిపోయాం స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ నుంచి. వాళ్ళకి తెలియనే లేదు ఇరాన్కని. పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు మనం లైవ్లో. రహస్యంగా మా సైనిక చర్య జరిగింది. 2 గంటల తర్వాత దాన్ని విత్డ్రా చేసుకున్నాడు. ఆఫ్టర్ 2 hours విత్డ్రూ ద స్టేట్మెంట్. మీరు అమెరికన్ ప్రెసిడెంటా లేకుంటే మీరేదో ఒక ఆఫ్రికాలో ఉన్న ఒక బనానా రిపబ్లికా? మీరు ఏం చేస్తున్నా మీకే అర్థం కావట్లేదు. మీరు ఇస్తున్న స్టేట్మెంట్స్కి చాలా సీరియస్గా తీసుకుంటారు లోకంలో. కానీ మీరు ఈ ట్రూత్ సోషల్ వెళ్ళి కొట్టి దానికోసం ఇరాన్ అంటున్నారు, ఈయన ట్రూత్ సోషల్లో ఏం కొడతారు మేము బిలీవ్ చేయట్లేదు అన్లెస్ వీ డైరెక్ట్లీ హియర్ ఫ్రమ్ ఆర్ ఎమిసరీస్, దట్ ఈస్ ఖతార్ కానీ పాకిస్తాన్ కానీ సౌదీ అరేబియా ఆర్ యూఏఈ. వీళ్ళు మాట్లాడితేనే మేము బిలీవ్ చేస్తాం. ప్రెసిడెంట్ ట్రంప్స్ ట్రూత్ సోషల్ మేము అసలు బిలీవ్ చేయం. ఆయన ఏదేదో వాగుతాడు దాంట్లో వెళ్ళి, మాకు అసలు దాంతో సంబంధం లేదు. ఇప్పుడు ఈ పొజిషన్ ఎట్లా అయిపోయిందంటే ప్రెసిడెంట్ ట్రంప్ది యుద్ధం నుంచి బయటకు ఫస్ట్ 60 day MOU. అజ్యూమ్ దట్ ఇట్ ఇస్ సైన్డ్. అజ్యూమ్ చేసుకుందాం, నెక్స్ట్ వీక్ సిగ్నేచర్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆ MOUలో ఏముంటుంది అది మనకు ఎవరికి తెలియదు. అది పబ్లిక్గా డాక్యుమెంట్ ఇంకా పెట్టలేదు. US కాంగ్రెస్లో కూడా దాన్ని అప్రూవల్ ఏం తీసుకోలేదు. ఒక యుద్ధం ఆపుతున్నప్పుడు US కాంగ్రెస్ని కూడా ఇన్ఫార్మ్ చేయాలి, మీరు ఏ పేపర్ మీద మీరు సంతకం పెడుతున్నారు మీరు, బికాజ్ ఇట్ ఎఫెక్ట్స్ ద కంట్రీ, నాట్ ప్రెసిడెంట్ ట్రంప్. అది దాని డీటెయిల్స్ లేదు. కానీ మనం గెస్ట్ చేయొచ్చు. దీంట్లో 5-6 ఐటమ్స్ ఉంటుంది. ఒకటి యురేనియం గురించి. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటున్నారు, నిన్న కూడా చెప్పారు, ఇరాన్ విల్ హ్యావ్ నో యురేనియం, దే విల్ హ్యావ్ నో న్యూక్లియర్ వెపన్స్. ఐదర్ వాళ్ళ ఓన్ తయారు చేసిందో లేకుంటే బయట నుంచి కొనుక్కుందో, ఈ రెండు ఉండవు. కానీ ఇరాన్ అంటున్నారు వీ నెవర్ ఎనీ, ఆ మాట దాని గురించి అసలు మాటే రాలేదు మా ముందు, తర్వాత చూసుకుందాం అది. ఓకే, వీల్ నాట్ అగ్రీ. ఎందుకంటే ప్రెసిడెంట్ ఒబామా టైంలో దీని ముందు కూడా చెప్పాను నేను, JCPOA అగ్రిమెంట్లో డైల్యూషన్ స్టాండర్డ్ చాలా క్లియర్గా డిఫైన్ చేశారు. అంటే మీ దగ్గర అప్పుడున్న వాళ్ళ దగ్గర 40% ఉండే, ఇప్పుడు 60% అయిపోయింది ప్యూరిటీ. ఈ 40%ని 3%కి తీసుకురావడానికి ఉన్న ప్రొసీజర్ డీటెయిల్ చేశారు వాళ్ళు. ఇట్ ఈస్ అ బిగ్ డాక్యుమెంట్ అది JCPOA అగ్రిమెంట్. IAEA ఉంటారు, US ఇన్స్పెక్టర్స్ ఉంటారు. ఇప్పుడు US ఏమంటున్నారు, ఈ పర్టికులర్ MOUలు ఉందంట, తెలియదు మనకి. కొంతమంది మీడియా వాళ్ళు స్పెక్యులేట్ చేస్తున్నారు USలో దట్ ఈ ఇన్స్పెక్టర్స్ IAEA వాళ్ళని మేము తీసుకురాము, US విల్ డూ, అక్కడ ఉంటారంట చూడ్డానికి. ఇది అంటే USకి తెలుసు ఏం జరిగిందో జరగలేదని చెప్పేసి. IAEA ఉంటే నిజం చెప్తారు బయటకు వచ్చి. ఇదంతా ఒక సీక్రసీ లాగా అయిపోయింది. ఒక టైంలో హెజ్బుల్లా లాంటి టెర్రరిస్ట్ ఫోర్స్ని ఎవరు మాట్లాడిన వాళ్ళతోని ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడారన్నారు 2 వారాల ముందు. నేను ముస్తఫా ఖమేనీని కలుస్తా అన్నారు, దానికన్నా ముందు ఆయన చంపేయాలని చెప్పిన మనిషి ఇప్పుడు అంటున్నాడు ఆయనతో మాట్లాడతాను. మీరు రెజీమ్ చేంజ్ అడిగారు, రెజీమ్ చేంజ్ జరగలేదు. ఇరాన్లో ఉన్న రెవల్యూషనరీ గార్డ్స్ ఇంకా పవర్ఫుల్ అయిపోయారు. వాట్ ఆర్ యూ ప్రపోజింగ్ టు డూ? అర్థం కావట్లేదు. మీరు ఏ ఆబ్జెక్టివ్తో యుద్ధానికి వెళ్ళారు, ఆ ఆబ్జెక్టివ్ ఒకటి కూడా ఫుల్ఫిల్ కాలేదు. కానీ అదే ప్రాబ్లం ప్రైమ్ మినిస్టర్ నెటన్యాహు ఫేస్ చేస్తున్నారు. వాళ్ళ ప్రజలు అడుగుతున్నారు, మీరు యుద్ధానికి వెళ్ళారు, ఓకే మాకు ఇరాన్తో సంబంధం లేదు, అప్పుడప్పుడు మిసైల్స్ కొడుతుంటారు, వీ విల్ బేర్ విత్ దాట్. కానీ లెబనన్ మీరు ట్యాకిల్ చేయలేకపోతున్నారు. మీరు బెయిరూట్ బాంబ్ చేస్తా అని చెప్పి ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పంగానే మీరు ఆపేశారు. మీరు ఒక 50th స్టేట్ అయిపోయారా US అని అడుగుతున్నారు. యు బికమ్ ఎ సబ్సిడరీ ఆఫ్ US ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ ఎందుకు ఆర్డర్ తీసుకోవాలని అడుగుతున్నారు. ఇది పరిస్థితి.
ఇలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నప్పుడే డీసాలినేషన్ ప్లాంట్స్ మీద ఇజ్రాయెల్ అటాక్ చేస్తోంది అనుకుంటే, అది ఇన్‌హ్యూమన్. యాక్చువల్‌గా వార్‌లో ఉండేటువంటి కొన్ని ఎథిక్స్, రూల్స్ వాటన్నిటిని వయలేట్ చేసింది అన్ని రకాలుగా ఇరాన్ మీద ఇంపాక్ట్ పడుతోంది. అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కూడా దాన్ని ఫేస్ చేస్తున్నారు. కనీసం తాగడానికి వాటర్ లేని సిచ్యువేషన్‌లో ఉన్నప్పుడు ఇరాన్ కూడా ఎందుకు యాక్సెప్ట్ చెయ్యట్లేదు? ఇన్ఫాక్ట్ ఈ అటాక్ చేసిన యూఎస్ యాక్చువల్లీ, నాట్ ఇజ్రాయెల్. సో ఈ డీసాలినేషన్ ప్లాంట్ మీద నిన్న 2 చిన్న ఐలాండ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, కెషమ్ ఐలాండ్ పక్కన స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో. ఆ ఏరియాలో అక్కడున్న ప్రజలు డీసాలినేషన్ ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతారు. మెయిన్లాండ్ ఇరాన్లో కొన్ని వాటర్ సోర్సెస్ ఉన్నాయి వాళ్ళకి, సౌదీ అరేబియా దగ్గర కూడా ఉంది వాటర్ సోర్సెస్. సో దానికోసం వాళ్ళు 40% డీసాలినేషన్ యూస్ చేస్తారు, 60% నార్మల్ నీళ్ళు యూస్ చేస్తారు. కానీ చిన్న చిన్న దేశాలు, ఖత్తర్ ఫర్ ఎగ్జాంపుల్ 173 కిలోమీటర్లు అంతే, దట్స్ ఆల్ ద కంట్రీ. మన హైదరాబాద్ సైజ్ కూడా లేదనమాట. అట్లాంటి ఒక కంట్రీలో వాళ్ళు 100% డీసాలినేషన్ మీద డిపెండ్ అవుతారు. సేమ్ విత్ బహ్రెయిన్, సేమ్ విత్ కువైత్. ఇప్పుడు ఇరాన్ మీద నిన్న చేసిన దాడిలో, మొన్న చేసిన దాడిలో అమెరికా డీసాలినేషన్ ప్లాంట్స్ కొట్టారు. ఈ 2 చిన్న విలేజెస్ ఎఫెక్ట్ అయింది. 20,000 మందికి ఆల్మోస్ట్ 8 గంటల దాకా నీళ్ళు లేకుండా, చుక్క నీళ్ళు లేకుండా. అక్కడ టెంపరేచర్ ఈజ్ నౌ 48 degrees, 48 to 50 degrees. నీళ్ళు లేవు. సో దీన్ని ఒక వార్ క్రైమ్గానే యాక్చువల్ చూస్తారు, ఇప్పుడు ఇంటర్నేషనల్ వార్ క్రైమ్గా ఉంటుంది. కానీ అమెరికా దాంట్లో కామెంట్ చేయలేదు. వాళ్ళు ఏమంటున్నారు, అది డ్యూయల్ యూసేజ్, అంటే దాని ఎక్కువ నీళ్లు వాళ్ళ సోల్జర్స్ వాడుకుంటారు, ఐఆర్జీసీ వాళ్ళు వాడుకుంటున్నారు, దానికోసం మేము దాన్ని కొట్టామని. ఎనీవే ఆ బాంబింగ్ అయితే ఇప్పుడు ఆగిపోయింది. క్వశ్చన్ ఇస్ నాట్ దట్. ప్రెసిడెంట్ ట్రంప్ మొన్నేమి చెప్పారు మీకు గుర్తుంటుంది కవిత గారు, ఎలక్ట్రిసిటీ ప్లాంట్స్ మీద కొడతాం, బ్రిడ్జెస్ మీద కొడతాం, వాళ్ళ పోర్ట్స్ మీద కొడతాం. పోర్ట్స్ మీరు చేశారు, లేదని చెప్పట్లేదు. బందర్ అబ్బాస్ వాళ్ళ అన్నిటికంటే పెద్ద పోర్ట్ మీద మీరు దాడి చేశారు, డ్యామేజ్ జరిగిందన్న. కానీ నాకు మళ్ళీ అమెరికన్ ఛానల్స్ కూడా అడుగుతున్న ప్రశ్న ఇదే. మీరే చెప్పారు వాళ్ళ కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేశాం, వాళ్ళ దగ్గర ఏం లేదు, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ లేదు, నేవీ లేదు, ఆర్మీ లేదు అని ప్రెసిడెంట్ ట్రంప్ పదే 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 చెప్తుంటారు. ఆ పరిస్థితుల్లో మళ్ళీ ఇక్కడేం జరిగింది? ఇప్పుడు మీరు చెప్తున్నారు అయిపోయింది, అది ఫినిష్డ్ ఎవ్రీథింగ్ అనగానే మళ్ళీ వాళ్ళ టెలిమెట్రీ వర్క్ అవుతుంది, వాళ్ళ రాడార్లు వర్క్ అవుతున్నాయి, వాళ్ళ మిసైల్ సైట్స్ వర్క్ అవుతున్నాయి. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? మీరు సీజ్ ఫైర్ టైంలో వీళ్ళు దాన్ని తవ్వి బయటికి తీసి ఎక్కడెక్కడ స్పాయిల్ అయిందో దాన్ని అన్ని రిపేర్ చేసి రెడీగా ఉన్నారు. ఇరాన్కి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఇది, వాళ్ళు నెగోసియేషన్స్లో ఎక్స్పర్ట్స్. దీనికన్నా ముందు కూడా నేను చెప్పాను, సద్దాం హుసేన్తో నెగోషియేట్ చేశారు వాళ్ళు. ఓకే, ఇరాక్తో ఒక చిన్న గొడవ ఉండి అక్కడ నెగోషియేట్ చేశారు, పాకిస్తాన్తో గొడవ ఉండి అక్కడ నెగోషియేట్ చేశారు వాళ్ళు. నెగోషియేషన్లో దే ఆర్ ఎక్స్పర్ట్స్. అండ్ మనం ఎప్పుడు ఒక నెగోషియేట్ చేస్తున్నాం, కవిత గారు మీరు నేను నెగోషియేట్ చేస్తున్నాం, మీరు స్ట్రాంగ్ పొజిషన్ ఉంటే నేను వీక్ ఉంటే మీరు నన్ను వాడుకుంటారు, అడ్వాంటేజ్ ఫుట్బాల్ ఆడుకుంటారు నాతో. చూద్దాం ఇంకో వారం పొడుగుతుంది, చూద్దాం ఏమంటాడు సురేష్ అని చెప్పేసి. ఇదే చేస్తున్నారు ఇరాన్. వాళ్ళు స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేశారు వాళ్ళ దగ్గర. అమెరికా ఏమంటారు, మేము అటువైపు బ్లాక్ చేశాము. ఓకే, వీళ్ళు పాకిస్తాన్ నుంచి తెచ్చుకుంటున్నారు, అన్ని కావాల్సిన సరుకులన్నీ అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు. ఇరాన్ కరాచీ పోర్ట్లో దిగి అక్కడి నుంచి బై ట్రక్స్ ద గెటింగ్ ఇట్. ఇరాన్ అంత క్వాంటిటీ లేదనుకోండి, యాజ్ మచ్ ఒక షిప్ తీసుకొచ్చే క్వాంటిటీ లేదు. మొన్న 3 షిప్పులు వెళ్ళడానికి ట్రై చేస్తే దాంట్లో ఒక ఇండియన్ షిప్ మీద, ఇండియన్ షిప్ కాదు ఇండియన్ క్రూ ఉన్న షిప్ కొడితే 3 చనిపోయారు. దాంట్లో అమెరికా అటాక్ చేశారు దాన్ని. సో అమెరికన్ బ్లాకేడ్ అనేది జరుగుతుంది, కరెక్ట్, దాంట్లో పెద్ద సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏం లేదు. కానీ ఎండ్ ఆబ్జెక్టివ్ ఏంటి మీది? ఇరాన్ని రెవెన్యూ ఆపడమా, లేకుంటే సౌదీ అరేబియా కూడా రెవెన్యూ లేదు, ఇప్పుడు యూఏఈకి రెవెన్యూ లేదు, ఖత్తర్కి రెవెన్యూ లేదు, కువైత్ లేదు, బహ్రెయిన్ లేదు, వీళ్ళందరూ ఏం చేయలేకపోతున్నారు. మళ్ళీ అన్నారు మొన్న నేను స్ట్రేట్ ఖర్గ్ ఐలాండ్ పట్టుకోవడానికి పోతాను, ఇది పాత రికార్డ్, అది అరిగిపోయిన రికార్డ్, అది మేము ఖర్గ్ ఐలాండ్ టేక్ ఓవర్ చేసుకుంటాం, మేము ఇరాన్ చూపిస్తాం, ఏం మళ్ళీ బ్యాక్అవుట్. ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అంటారు. ఇది ఈయన ప్రాబ్లం, పొద్దున ఒక మాట రాత్రి ఇంకో మాట. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి అంటాడు స్టాక్ మార్కెట్ ఇస్ డూయింగ్ వెరీ వెల్, ఇన్ఫ్లేషన్తో నాకు సంబంధం లేదు. మీరు అమెరికన్ ప్రెసిడెంట్ స్టాక్ మార్కెట్ కోసం పనిచేస్తారా, మీ ప్రజల కోసం పనిచేస్తారా, మీ ఫ్రెండ్స్ కోసం పనిచేస్తారా, లేకుంటే అక్కడ ఉన్న సామాన్యమైన ప్రజల కోసం పనిచేస్తారా? ఇది అక్కడున్న అమెరికన్ ప్రజలు అడుగుతున్నారు, నేనుగా చెప్పేది. ఈ ఆన్సర్ రావాలంటే ప్రెసిడెంట్ ట్రంప్కి ఈ మిడ్ టర్మ్ పోల్స్ తర్వాత తెలిసిపోతుంది. ఆయన అనుకుంటున్నారు, ఆయన అన్నారు ఆయిల్ ప్రైసెస్ చూడండి ఇప్పుడున్న ప్రైసెస్ కన్నా చాలా 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 తగ్గిపోతుంది. ఎట్లా తగ్గుతుందండి? బేసిక్ ఎకనామిక్స్, ఇట్ విల్ నాట్ వర్క్ లైక్ దట్. ఒక 6 నెలల నుంచి సంవత్సరం పాటు ప్రాబ్లం ఉంటుంది టు సార్ట్ దిస్ ప్రాబ్లమ్ అవుట్. ఈవెన్ రేపు ఆగిపోతే కూడా యుద్ధం 6 నెలల దాకా ఆయిల్ ప్రైసెస్ విల్ బీ వేర్ ఇట్ ఇస్. గ్యాస్ కూడా అంతే. దాని తర్వాత మెల్లగా తగ్గుతుంది, కానీ ఇట్ విల్ నాట్ గో టు
$60 $70 వెళ్ళదు, 80-90 దగ్గరే ఉంటుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.